ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/11/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, షష్ఠి రాత్రి 11:58 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం రాత్రి 1:30 వరకు ఉండి తదుపరి ధనిష్ఠ నక్షత్రం ప్రారంభమవుతోంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 11:41 నుంచి 12:55 వరకు. వర్జము ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:40 నుంచి ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా ఉంటుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:24 నుంచి 4:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:31కి, సూర్యాస్తమయం 5:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆర్థికంగా బలంగా ఉండడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు, కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం, వ్యాపార పరంగా అభివృద్ధి బలంగా ఉండడం, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అనుకూలత, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం. వారఫలాల్లో కొంత తేడా ఉండవచ్చు, కానీ ఈ యొక్క రోజువారి ఫలితాలు ఈరోజు పర్వాలేదు, బాగుంది. అంటే మధ్యాహ్నం నుంచి కొద్ది ఇబ్బంది ఉండడము, ఏదో ఒక గంట మీకు ఇబ్బంది ఉన్నా ఓవరాల్గా చూసుకుంటే రోజు మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి వ్యాపార ప్రారంభం, అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలమైన శుభస్థితి. వ్యాపార పరంగా అభివృద్ధి, మంచి కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనందాది అద్భుత శుభయోగాలు. ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటుతనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టం వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో లేనిపోని అపవాదులు, ఈవెంట్ చేసే వారికి మోసపోయే అవకాశం కనబడుతుంది. వ్యాపార పరంగా కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన, మాస్ కాపింగ్ పాల్పడిన ఏమాత్రం మీకు అనుకూలత లేదు. తీవ్రమైనటువంటి విద్యా నష్టాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. నీటిపారుదల శాఖ, సబ్ రిజిస్టర్ ఆఫీసు మరియు మత్స్య శాఖ, జౌళి పరిశ్రమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వాళ్ళు, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.
విద్యా నష్టం ఎక్కువ ఉంటుంది, ఉద్యోగంలో భంగం ఎక్కువ ఉంటుంది. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. స్వదేశంలో వ్యాపారపరమైనటువంటి మోసం, అంటే ప్రతి వ్యాపారంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దగ్గర మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కస్టమర్స్ కూడా మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ చిట్ ఫండ్ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు ఉంటాయి. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి ఆలోచన విరమించుకోవడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదం మీకు కాస్త నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కూడా మీకు బెంచ్ మీదకి మారవచ్చు. ఒకసారి జన్మజాతకం చూయించుకోవడం ఉత్తమం, ఎందుకంటే లేనిపోని అనవసరపు చికాకుల్లో ఉన్నారు. తొందరపడతనము, మాట దారడము, మంచి వ్యక్తుల్ని కూడా దూరం చేసుకోవడం లాంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వస్తు వాహన భంగం కలిగే అవకాశం, ప్రమాదం, కుటుంబంలో కూడా ఇబ్బందులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో ముఖ్యంగా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టం. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని కొనసాగించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకమైన స్థితిగా చెప్పవచ్చు. ఇదంతా మీకు చాలా వ్యతిరేకమైనటువంటి యోగం కనబడుతుంది. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, ఎవరికైనా వస్త్రదానం చేసుకోవడం చాలా మంచి శుభసూచన చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపార పరంగా అనుకూలత, ఈవెంట్ చేసే వారికి కాస్త మంచి ఉన్నత స్థాయి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైన శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కోర్టు వాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అదృష్ట యోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, ఉద్యోగ లాభం ఉంటుంది, ఆస్తి పంపకాలు ఉన్నాయి. అలాగే విద్యార్థికి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభ సూచనలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తం చాలా మంచి ప్రయత్నం చేయవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్తలు వినే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి అనుకూలత, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. ధన గనుక వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది. వివాహ యోగం, సంతాన ప్రాప్తి కూడా పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వము, ధైర్యము, స్థైర్యము, ఆనంద యోగము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ప్రతి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలిలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలత, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, మంచి ఆలోచనలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్య సాధన, మంచి ప్రశాంతమైన సుఖ జీవనం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి లభించే మంచి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, అనుకూలమైన దాంపత్య సుఖ జీవనం, సమస్త వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి ఆలోచనలు, అంటే ఏ పనైనా మంచి
విజయాన్ని సాధించే అంటే పనిలో మంచి పరిపూర్ణత పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతోంది. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, బంధుమిత్రుల సమాధానం, వివాదాలన్నింటి కూడా దూరం జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చేల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. ఆనంద యోగం, ఐశ్వర్యం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల్లో అనుకూలత. ఈరోజు మీకు చాలా సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపడతారు, అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దుష్టులతో సహవాసం, మరకలతో మీకు చేసేటువంటి ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు, అనుకోని ఆర్థిక నష్టము, విద్యా సంబంధ విషయాల్లో పట్టుబడే అవకాశాలు, అంటే విద్యా నష్టాన్ని పొందుకోవడం, లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. సినిమా రంగంలో తీవ్ర వ్యాపార నష్టాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. వాహన నష్టము, అంటే మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని చికాకులు, గందరగోళ నిర్ణయాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త. విద్యా, ఉద్యోగంలో, వ్యాపారంలో నష్టాలు, ఇతరుల యొక్క వస్తువుల్ని తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే అవి మళ్ళీ ఎక్కడన్నా పెట్టి మర్చిపోవడము, మీ దగ్గర నుంచి ఆ వస్తువులు దొంగిలించబడము లాంటివి జరుగుతోంది. ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి నష్టంగా చెప్పబడుతోంది. ఎట్టి పరిస్థితులు జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా తీవ్ర నష్టాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అనేక సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం శుభప్రదం. జన్మ జాతకాన్ని చూయించుకోవడం మంచిది. ఎవరికైనా పెసర్లు, మినుములు దానం చేసుకుంటే కూడా మీకు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి ఉదయం 8:36 నుంచి 9:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను దృష్టిగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన జీవనం, శుభకర సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవ్వడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమిటీలో మంచి లాభాలు పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. అనుకున్నటువంటి వ్యాపార లాభం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి వాక్చాతుర్యం, వాహన యోగం, వజ్ర వైఢూర్య సువర్ణాభరణ ప్రాప్తి, విజయ సంపూర్ణ యోగము, అంటే మంచి విజయాన్ని పొందుకునే అవకాశం, ఒక ఊహించినటువంటి విజయం ప్రాప్తించుకోవడం, ధనయోగము, ఐశ్వర్యము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత,
ఈవెంట్ చేసే వారికి కొత్త ఈవెంట్స్, వ్యాపార భాగస్వామిత లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలతలు, వ్యాపార పరంగా లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకు క్రీడకు లాభం, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, శత్రునాశనం, మిత్ర లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం. అలాగే అనుకున్నటువంటి ప్రతి వ్యాపారంలో కూడా విజయం సాధించవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత శుభప్రదంగా చెప్పబడుతోంది. 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ఆనంద యోగము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, తల్లిదండ్రులతో సఖ్యత, ఆనందకరమైన ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ఇవాళ ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా మీకు మంచి స్థిరత్వము, ఆనంద యోగం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయాన్ని సాధించడం, లాటరీ లెవెల్లో జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లు వారికి లాభాలు, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభప్రద ఆనంద యోగం చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి నష్టము, కష్టము, రాజకీయ రంగంలో అవమానాలు, రాజకీయ పదవీచ్యుతులే అవకాశం, నేరస్తులుగా మీరు మీ యొక్క శాసన సభ్యత్వాన్ని కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వ సంబంధించినటువంటి సభ్యత్వాన్ని, రాజకీయ సభ్యత్వాన్ని పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, ముఖ్యంగా ఆస్తి పంపకాల అసమానతలు, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఉద్యోగంలో కూడా మిమ్మల్ని తీసేసే అవకాశం, ఫైర్ అవ్వచ్చు, లేదా లంచాలు పుచ్చుకునే ఉద్యోగంలో పట్టుబడే అవకాశం, ఉద్యోగ నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి చాలా ఇబ్బందికర వాతావరణం, లేనిపోని అపవాదులు, అవరోధాలు, కుటుంబ చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, మూడో వ్యక్తి జోక్యం వల్ల నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అసందగ్ధమైనటువంటి వ్యవహారాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. చికాకు, కోపము, అసహనం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా నష్టదాయకంగా కనబడుతుంది. అనుకోని ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనేక రకాల ఇబ్బందులు, లేనిపోని చికాకులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే ఈ రాశి వారికి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వ్యాపార పరంగా అనేక రకాల సమస్యలు, వస్తువులు ఎక్కువ పెట్టి వెతుక్కోవడం లేదా వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 11:56 నుంచి 12:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ పరంగా అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే అభివృద్ధి, వ్యాపార పరంగా లాభం, సమస్త వ్యాపార లాభాలు, భాగస్వామితో అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబపరమైనటువంటి శుభయోగాలు, ఆస్తి లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, వివాహ యోగం, ఇలా అనేక రకాల అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా శుభయోగాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం,
కొత్త వ్యక్తులతో పరిచయం అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యాన్ని సాధించుకునేటువంటి మంచి అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, సునాయాసవంతమైనటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. ఇదంతా మీకు అనుకూలం ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.